డాక్టర్ గారు, నా వయసు 21 సంవత్సరాలు. నేను ప్రతిసారి నీళ్లు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. నాకు ఇలా అవడానికి కారణాలు ఏమి ఉంటాయి? ఇదేమైనా అనారోగ్య సమస్యనా? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 21 సంవత్సరాల వయసులో నీరు తాగగానే యూరిన్కి వెళ్లాల్సిన అవసరం పడడం అనేది పెద్ద సమస్య కాదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వయసు వాళ్ళలో యాంగ్జైటీ రిలేటెడ్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఎంతో ఆందోళనకరంగా అన్నిటికీ స్ట్రెస్కి గురయ్యి చీటికి మాటికి టెన్షన్కి గురవుతున్న పేషెంట్స్లో కొద్దిగా మూత్ర విసర్జన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగ్జైటీ మేనేజ్మెంట్, పని ఒత్తిడిని ఎలా వాళ్ళు దాన్ని ఎదుర్కోవాలి అనే చిన్న బిహేవియరల్ మోడిఫికేషన్స్తో, చిన్న సైకలాజికల్ థెరపీస్తో వాళ్ళంతా వాళ్ళే వాటిని నయం చేసుకోవచ్చు చాలా వరకు. అంటే వీటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కాకపోతే కొంతమందికి ఈ వయసు వాళ్ళకు కూడా ఎలాంటి ఆందోళన అలాంటి కారణాలు లేకుండా కూడా కొన్ని బ్లాడర్ సంబంధిత ప్రాబ్లం వల్ల కూడా యూరిన్ చీటికి మాటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ చీటికి మాటికి వస్తుందంటే ఏంటి అంటే బ్లాడర్లో మనకి ఏదైతే మూత్ర నియంత్రణ శక్తి ఉండాలో ఆ శక్తి అదుపు తప్పినప్పుడు మనకి సమస్య వస్తుంది. అంటే మూత్ర విసర్జన అనేది మన అదుపులో ఉండాల్సిన ఒక ప్రక్రియ. అదుపు తప్పినప్పుడు ఓవర్ యాక్టివిటీ, అంటే బ్లాడర్ పూర్తిగా నిండక ముందే యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం అనిపించడం, వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా యూరిన్ రావడం, ఆ కొద్దిగా యూరిన్ విసర్జించిన తర్వాత మళ్ళీ యూరిన్ వస్తున్నట్టుగా అనిపించడం, వెళ్ళినప్పుడు మళ్ళీ కొద్దిగా రావడం, ఒక్కోసారి బాత్రూమ్ వరకు వెళ్ళే వరకు యూరిన్ ఆపుకోలేకపోవడం, ఈ సమస్యతో రాత్రిపూట కూడా నిద్ర నుంచి లేవాల్సిన అవసరం పడడం, ఒక్కోసారి బాత్రూమ్ వరకు వెళ్ళే లోపల కొన్ని బొట్లు కారిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి ముఖ్యంగా 40, 50, 40, 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. దానికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని, ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత రాళ్ల వల్ల, బ్లాడర్లో రాళ్ల వల్ల, మూత్రం విసర్జన వచ్చే ద్వారం అంటే మూత్రనాళం దగ్గర ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది పెద్దవాళ్ళు, అంటే మగవాళ్ళు ఉంటుంది. ఆ గ్రంథి సైజ్ పెరగడం వల్ల చాలా కారణాలు ఉంటాయి. సో కారణం కనుక్కొని ఈ సమస్యని ట్రీట్ చేయడం ముఖ్యం. సో 20-25 ఏళ్ల వయసులో వాళ్ళ గనక ఈ సమస్య ఉంటే బేసిక్ అల్ట్రాసౌండ్, ఒక యూరిన్ టెస్ట్ చేసి కారణాలు ఏమన్నా ఉంటే కనుక రూల్ అవుట్ చేసుకొని, ఏమీ లేదనుకుంటే కనుక యాంగ్జైటీ వల్లే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందనేది చాలా వరకు కామన్గా మనకు తెలిసిన విషయం ఇది. వీళ్ళకి ముఖ్యంగా ఈ యూరిన్ ఎక్కువసార్లు వచ్చే సమస్య పొద్దునపూట మాత్రం ఉంటుంది, రాత్రి నిద్రలో ఉండదు. సో యాంగ్జైటీ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ తోని వీళ్ళు మ్యాక్సిమం రిలీవ్ అయిపోతుంటారు. అది కాకుండా కొద్దిగా యూరిన్ చీటికి మాటికి వస్తుందన్న విషయం కూడా వీళ్ళ మైండ్లో ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది. దానివల్ల పనులు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలంటే అవ్వలేకపోతుంటారు, ప్రయాణం చేయలేకపోతుంటారు. సో బిహేవియరల్ మోడిఫికేషన్, సైకలాజికల్ కౌన్సిలింగ్ వీటితో చాలా మంది ఈ పాపులేషన్ వాళ్ళు నయం అవుతుంటారు.